మత్తయి సువార్త 28వ అధ్యాయము మొదటి వచనము. మత్తయి సువార్త 28వ అధ్యాయము మొదటి వచనము. విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేనే మరియయు మరియొక మరియయు సమాధిని చూడవచ్చని ప్రార్థన. కళ్ళు మూసుకొని వాక్యం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడేలాగిన మహోన్నతుడా, మహాగరుని యేసయ్య, అతి శ్రేష్ఠుడా, మీ ఘనమైన నామమునికి వందనాలు. రాత్రికాలం నుంచి అనేకమైన సత్యములు మాకు బయలుపరుస్తూ లోకమంతయు ఆచార సంబంధమైన పండుగలు ములుగు తేలుచు ఏ దినమే నీవు లేచావని ఆర్భాటము చేస్తూ రాజానైనా హేళనగా ఉన్న వారితో మీరు మాట్లాడాడు. సంఘము రాజానైనా పండగ ఆచారముతో కూడినది కాదు, ఆత్మ సంబంధమైన భక్తితో కూడినది కనుక నీ రాకడికి మమ్మల్ని అందరూ కూడా సిద్ధపాటు చేయండి. పాటలు పాడిన బిడలు, వాక్యం అందిస్తున్న బిడలు, అయా నీ సన్నిధిలో స్తుతిస్తూ ఆరాధిస్తున్న బిడలు, వింటున్న బిడలు నీవారు, దూరము నుంచి వింటున్నవారు నీవారు, లైవ్లో ఉన్న బిడలు నీవారు, ఎదుగు నిలబడుతున్న ఈ దైవజనుడు నీవాడు. నీ పక్షముగా రాజు నిలబెట్టుకుని గూఢార్థమైన విషయాలు, తెలియని విషయాలు మాకు తెలియచేయాలి. సాక్ష్యం చెప్పిన బిడ్డల జీవితాల్లో మీరు కార్యం జరిగించండి. ఇక్కడున్న మా అందరి జీవితాలు మీరు సాక్ష్యాలు. అయా గతించిన నెలలు, వారాలు, రోజులు మేము జీవించామంటే కేవలము నీ ఉచితమైన కృపయే, నీవు చేసిన మేలే. కొందరు ధైర్యంగా లేచి చెప్తున్నారు, కొందరు రాజానైనా లెగలేక భయపడుతూ సిగ్గుపడుతున్నారు. నీ బిడ్డలైన వారు సిగ్గుపడేవారు కాదు, కేవలం నీ కృప వల్ల మేము ఎలాగున్నామని ఆలోచన బిడ్డలకు ఇచ్చి నడిపించమని యేసు నామమున మనవి చేయుచున్నాము. ఆమేన్. అందరూ ఆమేన్ చెప్పండి. రెండు చేతులు ఎత్తండి. తెచ్చుకున్న వారి సార్ చెప్పండి, పూర్తిగా చెప్పి ఇంకా సౌండ్ రావాలి, ఇంకా గట్టిగా పెంచండి. చాలా సంతోషం. అంత బాగున్నారు కదా, చాలా సంతోషం. మీ ప్రార్థన వల్ల కూడా మేము కూడా కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ క్షేమకరంగానే దేవుడు నడిపించాడు. మరి గత రాత్రి కాలం నుంచి కూడా మనము ఇక్కడ ఉంటూ ఉన్నాం. దేవుని స్తోత్రం చెప్పండి. రాత్రి ఉపవాస ప్రార్థనలో ప్రిందని మాటను మనం ధ్యానం చేస్తాం. ఏ మాటను మనం ధ్యానం చేసి చెప్పండి అమ్మా? పునరుద్ధానము ప్రిందని బిడ్డాలంటే ఏమిటి? పునరుద్ధానం అంటే ఏమిటి? ప్రశ్న ఏంటి చెప్పండి. పునరుద్ధానం అంటే, హలో సచివతి గారు ఏంటి చెప్పు, పునరుద్ధానం అంటే ఏంటి? అందరూ ప్రశ్న సమాధానం తప్పనిసరిగా అలాగ అడిగి చెప్పినప్పుడే మనకు అర్థమవుతుంది. ఒకవేళ తెలిసి ఒకవేళ తప్పు చెప్పినా కట్ చేసుకుంటాం. దేవుని స్తోత్రం. ఏమైనా అనుమానం ఉంటే అయిపోయిన తర్వాత అడగండి, మీకు చెప్పిన ఆ అనుమానం కూడా నేను తీరుస్తాను. దేవుని స్తోత్రం. కనుక అనుమానంతో భక్తి చేయకూడదు. దేంతో? అనుమానంతో భక్తి, అనుమానం భర్త చేసినట్టు ఉంటుంది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక ప్రియ దేవునిగా సన్నిధిలో ప్రియ వాక్యాన్ని తేటగా మనం సున్నముగా గ్రహిస్తూ తెలుసుకుని ఏది చెయ్యాలో ఏది చెయ్యకూడదో మన వాక్యాన్మైన భక్తిని మనం చేయాలి. దేవుని స్తోత్రం. దేవుడు చెప్పిందే మనం చేయాలా, లేదా మనము పెట్టుకున్నది మనం ఆచరిస్తూ భక్తి చేయాలా చెప్పండి. దేవుడు పిన వాక్యం ఏది చెప్పిందో అదే మనం చెయ్యాలి. దేవుని స్తోత్రం. చేస్తున్న దానికి ఆధారాలు ఖచ్చితంగా ఉండి తీరాలి. ఆధారము లేనిది మనం చేసామనుకోండి, అది దేవుడు చెయ్యమన్నది కాదు. ఇక్కడ మనము జాగ్రత్తగా రాత్రి చాలా విలువైన ప్రశ్నలతో మనము పైన దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేస్తుంది. స్తోత్రం. మనము పైన చెయ్యపోవడానికి కారణం ఏంటి మనందరికి కూడా తెలుస్తుంది. దేవుని స్తోత్రం. దేవాది దేవుడైన సృష్టికర్తన దేవుడు, ఆది అంతమైన దేవుడు, సర్వాధికారైన దేవుడు, అల్ఫయ ఒమేగైన దేవుడు, మొదటివాడు కడపటివాడైన దేవుడు, పిన సజీవుడైన దేవుడు, పిన ఆదిలో పిన సమస్తమును కలిగి చేసి ఉన్నవాడవలు ఒకే ఒక దేవుడు, పిన మానవుల కొరకు పిన కన్యక గర్భమున పిన ఉద్భవిస్తాడు.
ఈ లోకానికి దేవుడు పిన పాపులను రక్షించడానికి వస్తాడు. పిన ఆ పాపులు పిన విడుదల పొందుతాడు. ఆ విడుదల చేయడానికి వచ్చేవాడు ఎవరు అంటే ప్రభువైన యేసుక్రీస్తు. దేవుని స్తోత్రం. పిన యేసుక్రీస్తు ఎప్పుడు పుట్టాడు అనే ప్రశ్న. దేవుని స్తోత్రం. చెప్పండి, ఎప్పుడు పుట్టాడు? ఎప్పుడు పుట్టాడు యేసు ప్రభు అంటే ఆయన పుట్టడం సత్యం. దేవుని స్తోత్రం. ఆయన పుట్టికే పిన రహస్యము. దేవుని స్తోత్రం. అందుకే పిన ఆయన పుట్టికలో పిన ఆయన పుట్టాడు. పశువుల తొట్టులో ఆయనను పొరుండా చేశారు. పొరుండ పెట్టిరి అనగా పిన ఆయన పిన ఎప్పుడు పుట్టాడో అనే డేటు బైబిల్ గ్రంథంలో ఎక్కడ కూడా డిసెంబర్ 1 మొదలుకుని 31 వరకు ఎక్కడ కూడా మాట మనకు కనపడదేమిస్తాం. కానీ పుట్టడము సత్యం. మరి ఎప్పుడు పుట్టాడని మనం చాలా సందర్భాలు మన విషయాలు మనం ఆలోచన చేస్తే, మన పుట్టినరోజు ఎప్పుడో ఆ రోజే చేసుకుంటాం. చేస్తామా? తర్వాత రోజు కానీ నెలంతా కానీ చేసుకుంటామా? పెళ్లి రోజు ఎప్పుడో ఆ రోజే చేసుకుంటాం. తర్వాత ముందు వెనకాల చేసుకుంటామా? ఆ రోజే చేసుకుంటాం. వీళ్ళ చచ్చిన రోజు కూడా అంతే. ఏ రోజు చచ్చిపోయావో ఆ రోజే. అంతేగాని ప్రియుందనే నెలల తరబడి చేస్తే రోజు కోటలో మనకు దేవుని స్తోత్రం. ఆయన అంతేనా? రోజు జ్ఞాపకాలు కొట్టు, రోజు వారం ప్రతి పుట్టు రోజు నెలంతా చేసుకుంటే ఇంకా బొమ్మలు గొక్కలేదు. ప్రతి విశ్వాసింటి దగ్గర భోజనాలే మనందరికీ దేవుని స్తోత్రం. అంటే పిన మనుషులని పిన 4 సంఘాలు ఉన్నాయి, 3 సంఘాలు ఉన్నాయి అని చెప్పి దేవుడిని పిని ఏం చేసుకుంటున్నాం? జననాన్ని జ్ఞాపం చేసుకుంటున్నాం. సువార్త పిన పేరుతో, పండుగ పేరుతో సువార్త చేస్తున్నాం. దేవుని స్తోత్రం. సువార్త అనేది పండుగ పేరుతో చేసేది కాదు. దేవుని స్తోత్రం. సమయం అనగా ఆ సమయం అనగా ఏం చేయాలి? సువార్తను చెప్పండి ప్రతిరోజు ప్రకటించాలి. దేవుని స్తోత్రం. సంవత్సరానికి ఒకసారి కాదు. ఇప్పుడు మనకు అర్థమైపోయింది 25 పిన యేసు ప్రభు పుట్టినది కాదు అని సత్యం మనకు అందరికీ. అందుకే మనం చేయకపోవడానికి కారణం. బైబిల్లో కూడా పిల్ల చేసినట్లు ఆధారాలు కూడా లేవు. అది ఒక రాజు పుట్టినరోజు. ఆ రాజు ఎవరైతే నిమ్రోదు యొక్క తప్పిన తల్లి పుట్టిన కుమారుడు ప్రియక కొడుకు పిల్ల పుట్టిన యొక్క రోజు ఆ రాజు పేరు తమ్మూజు. దేవుని స్తోత్రం. ఆ తమ్మూజు పిన్న 24 పిన్న రాత్రి పుడితే దాన్ని 25 పిన్న పుట్టినరోజుగా రాజు పుట్టినరాజు యేసు ప్రభు రాజు ప్రియ పుట్టినరాజుగా మార్చేసి. ఎప్పుడంటే పిన్న 1వ శతాబ్దంలో కానీ 2వ శతాబ్దంలో కానీ 3వ శతాబ్దంలో కానీ ఈ పండుగలేమి క్రైస్తవ సంఘాలలో లేవు. ఎందుకంటే అప్పుడు సంఘము పిన ఇలాగా విస్తరింపబడలేదేమో. స్తోత్రం. ఇన్ని సంఘాలు లేవు. ఉండటల్లా ఏ సంఘంలో అపోస్తుల యొక్క బోధ, ఆది సంఘము, ఆ సంఘములో అపోస్తుల బోధ మాత్రమే. పిన ఆ సమయంలో పిన యేసు ప్రభు చనిపోయిన తర్వాత శిష్యులకు సువార్త ప్రకటింపబడిన తర్వాత ఆ సమయంలో పిన రోమన్ క్యాథలిక్ అనే సంఘము ఏర్పరచబడి ఆనాడు పిన క్రైస్తవ సంఘాల శాఖలన్నీ కూడా ఒక తాటి మీదకి తేవాలి అని ఒక క్రైస్తవ సంఘముగా ఏర్పాటు చేశారు. దేవుని స్తోత్రం. కనుక ఈ మాటను జాగ్రత్తగా ఆలోచన చేస్తున్నప్పుడు పిన అయితే రోమా చక్రవర్తి కాన్స్టెన్స్ చక్రవర్తి క్రైస్తవుడిగా మార్చబడిన తర్వాత క్రైస్తవులు హిందూ సాంప్రదాయం ప్రకారంగా పిన అతడు అన్యుడు కనుక అన్యుల యొక్క పద్ధతిలో పిన క్రైస్తవ భక్తిని చేయాలి అనే ఆలోచనలు ఏం చేశాడంటే ఈ భక్తి విధానాన్ని తీసుకొచ్చాడు. దేవుని స్తోత్రం. అది ఎప్పుడైనా ఆలోచన చేస్తే పిన క్రీస్తు శకము పిన 325వ సంవత్సరములో ఇది ప్రారంభమైంది. ఏమొస్తుంది? ఎంత? 320. ఇలాగ పిన ఆ ఆచారము పిన రాజు పుట్టినరోజుని, ఆ తమ్మూజు యొక్క పుట్టినరోజుని యేసు పిన పుట్టినరోజుగా మారిస్తే ఈ రోజు పిన యేసు ప్రభు పుట్టినరోజుగా ఈరోజు చాలా మంది చేయడము ప్రారంభించారు. నిజమైన అర్థము చరిత్ర పిన చాలా మంది క్రైస్తవులకి అర్థము కాదు. రెండోది ప్రియుందిన మనం అలాగ యేసుక్రీస్తు పుట్టిన తర్వాత పెరిగిన తర్వాత ఆయన ప్రియుందిన మళ్ళీ ఆచారంలో రెండో ఆచారం ఏంటి? యేసుక్రీస్తు యొక్క శ్రమ దినాలు. ఏ శ్రమ దినాలు? యేసు ప్రియుల శ్రమ దినాలకి లెంటి దినానికి సంబంధమే లేదని రాత్రి విన్నామా లేదా? యేసు ప్రభు ఎప్పుడు ఉపవాసం ఉన్నాడు? ప్రారంభంలో ఉన్నాడు. సేవ ప్రారంభంలో ఉన్నాడు. అంటే ఆయన సువార్త ప్రారంభించే దినాలు ఉన్నాడు. శ్రమ దినాలు ఎప్పుడు పెట్టారు? యేసు ప్రభు సిలువ వేయబడడానికి ఈ 40 నా యేసు ప్రభు అరణ్యములో సాతాను చేత శోధింపబడి 40 దినాల ఉపవాసం ఉండడానికి సంబంధమే లేదు.
ఈ పిని వీళ్ళ ఆచార సంబంధంగా పిని 40 దినాలు పిని ఎవరి అని అంటే ఈ రాజు యొక్క చనిపోయినప్పుడు ప్రకటించిన సంతాప దినాలు తంబోసి యొక్క రాజు యొక్క సంతాప దినాలు. పెద్దవారు ఆ రోజుల్లో ఎవరైనా చచ్చిపోతే చూడు, ప్రముఖమైన ఉదాహరణకి పైన పెద్ద పెద్ద రాష్ట్రపతి కానీ ఉపరాష్ట్రపతి కానీ పెద్దలు చనిపోయారు కండి పైన దేశవ్యాప్తంగా కూడా ఏం చేస్తారు, సెలవులో ప్రకటిస్తారు. సంతాప దినాలు ఏం చేస్తారు, ప్రకటిస్తుంటారు. అలాగే ఆ రాజు చనిపోయిన తర్వాత 40 దినాలు ప్రియన సంతాప దినాలుగా ప్రకటించారు. ఆ సంతాప దినాలను ప్రియ ఈనాడు ప్రియన ఏలాగా మార్చారంటే క్రీస్తు యొక్క సమదినాలుగా మార్చారు. దేవస్తుంది ఇది ఆనాడు పిన ఎక్కడి నుంచి వచ్చింది, ఇది ఎక్కడ మార్చబడింది, రోమన్ క్యాథలిక్ ప్రారంభము. మొట్టమొదట సంఘము ఆది సంఘం అయితే తన సాతాను యొక్క పిన వశములో నుంచి వచ్చింది. ఇది అందుకే మీరు అక్కడికక్కడికి గౌరీపట్నం కానివ్వండి లేదా గొందాలు కానివ్వండి అక్కడికక్కడికి ఏం కనపడతాయి, కొబ్బరికాయలు కొడతారు, కొవ్వొత్తులు వెలిగిస్తారు. అన్యాచారమైన అంత పద్ధతి కూడా ఎక్కడ ఉంటుంది, ఇళ్ళకి చేస్తారు. అక్కడ ఆచారాన్ని కూడా ఈ భక్తి పనులు ఏమో మోకాల మీద వచ్చేస్తుంటారు. దేవస్థానం ఏదో మేమే భక్తి చేసామని మోకాల మీద మెట్లు ఎక్కుతూ ఉంటారు. దేవుడు ఎక్కడైనా పిని మీరు రక్తం కార్చుకొని అన్నాడా, చేసే పని ఏంటి, భక్తి చేయండి రా బాబు అంటే సొంత భక్తి చేస్తూ ఉంటారు. దేవస్థానం మీరు మొక్కువద్దు, మొక్కుకున్నది పినా మీ తలలో గెడ్డాలి కాదు, మీ హృదయాన్ని ఇవ్వని దేవుడు చెప్తుంటే పుట్టినోడిని ఎక్కడ తీసుకెళ్ళాలి, మళ్ళీ అది ఎప్పుడు ఆదివారం ఆరాధన మానేసేసి. అంటే మనం చేసిన తప్పులు ఏంటో మనం గమనిస్తూ ఉండాలి. దేవస్థానం వాక్యములో దేవుడు చెప్పిన పని చేయాలి. ఆడు పుట్టినప్పుడు అమ్మాయి ప్రెగ్నెంట్ అయిపోయినప్పుడు కానీ పాటర్ గారు సంఘం ఏం చేసింది చెప్పండి, మాట్లాడండి. బాగా ఆరోగ్యంగా ఉండాలి, లోపల పిల్లలు బాగుండాలి అని, అమ్మాయి బాగుండాలి, మంచి చక్కగా స్పీకర్ ఫ్రీ డెలివరీ రావాలి అని ఇలాగ ప్రార్థన చేసి 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 కన్నదాన్ని ఇదంతా ప్రయాసం తవడదే. ఎక్కడ వాళ్ళు నిజంగా నువ్వు కానీ మనం చేసే పొరపాట్లన్నీ ఎక్కడికి, ఈ కష్టం అంతేమో ఇక్కడ ఎక్కడెక్కడికో వెళ్ళి పరిగెడతారు. దేవస్తోత్రం నిజముగా దేవుని బిడలగా పిడానుకుని దైవజనం చేత దేవుని సంఘంలో సమక్షంలో ప్రార్థన చేసుకుని చేసే పని దేవుడు హర్షిస్తాడు. దేవస్తోత్రం చెప్పండి. అందుకే పిడా కోడి మంది గుడ్డి ఆవిడ ఎక్కడ పెట్టిందంట, అలాగ ఉంటుంది పని. కోడి ఇంట్లోనే మేత గుడ్డి ఎక్కడ పెడుతుంది, అది ఎవడో తింటాడు. కష్టపడడానికి మేపడానికి ఉండదు, మళ్ళీ అడిగితే గొడవ. దేవస్తోత్రం చెప్పండి. ఎందుకు విషయాన్ని మీకు చెప్తున్నాను, చరిత్ర మనము అర్థం చేసుకుంటూ భక్తి అంటే ఏంటో మనకి అర్థము కావాలి. కనుక పిన్న ఈ 40 దినాల్లో పిన మనం అట్లాదివారం అని ఎక్కడ కూడా మనం చూడదు. ఇది కూడా వాక్యములకి పిన ఆధారం కాదు. యేసు ప్రభు ఎందుకు పిన పిన యెరూషలేముకి గాడిద ఎక్కేయాలని మనం నేర్చుకున్నాం. ప్రవచనము మాత్రమే పండుగ కాదని తెలుసుకున్నాం. ఇక పిన శుక్రవారం ఆయన ఏం చేయబడ్డాడు, సిలువ వేయబడ్డాడని అందరం అంటున్నారు. శుక్రవారం సిలువ వేయబడితే అక్కడ శుక్రవారం అని బైబిల్ గ్రంథంలో ఎక్కడైనా ఉందంటే ఆయన శుక్రవారము సిలువ వేయబడలేదు, ఆయన మాత్రం సిలువ వేయబడ్డము సత్యము. దేవుని స్తోత్రం. అర్థమవుతుందన్నమాట. కనుక మీరు వెనక్కి వెళ్ళి ఆ అధ్యాయాన్ని చదువుకోండి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఆయన సిలువలో ఉన్నాడు. ఆయన శుభ శుక్రవారమే. శుక్రవారం శుభ శుక్రవారంలో మంచి శుక్రవారం లేవు. క్రైస్తవుడికి అన్ని రోజులు మంచివే అనా, అన్ని రోజులు మంచి అని మళ్ళీ అందరూ శుభ శుక్రవారం ఏంటి మళ్ళీని పిన శుక్రవారం అనేది పిన మాట మనం చూస్తే శుక్రుడు అనే గ్రహం పేరు అది. దేవస్థానం అంటే తెలియకుండానే చాలా మంది ప్రియదైన పేర్లు పెట్టి ఆ గ్రహం పిన అది అన్యాచారమైన దేవత యొక్క పేరు. దేవస్తోత్రే తెలియకుండా చాలా మంది పిన భక్తి మేము చేసేస్తున్నామని చెప్పి చాలా మంది భక్తి చేస్తూ ఉన్నారు. కనుక ఆయన పిన శుక్రవారమే చనిపోతే మనం రాత్రి ధ్యానం చేస్తే 3 రోజులు ఖచ్చితంగా రావాలని దేవస్తోత్రం. చాత్రాన్ని రాత్రి లెక్కెట్టరండి, పగలే లెక్కెడతారు అంటుంది. అంటే పగలు లెక్కెడతో పోండి, పగలనుకుందాం శుక్రవారం పగలో ఏంటి, శుక్రవారం పగలో చెప్పండి, శుక్రవారం పగలో శనివారం పగలో మరి 3వ రోజు పగలు గడవాలి కదా.
పిన 24 గంటలు రోజు గడితే ఒక రోజు కాదు, 3 రోజులకి 72 గంటలు రావాలి. పిన 3 రోజులు గడపకుండా ఆయన రోజున్నర పిన ఉన్నాడు. మిగతాది రోజు ఎక్కడైనా సచరిత్ర మనం ఆలోచన చేస్తే వెనక్కి వస్తే ప్రేమ దేని బిడ్డలారా, ఆయన సిలువ వేయబడింది. బసవ బుధవారం మొదలు పెడుతున్నావే, బసవ బుధవారం పిన కరెక్ట్ దేవుని స్తోత్రం. అది మళ్ళీ బుధవారం పిన మొదలెట్టి ఆ సిలువ వేయబడిన రోజు అని చెప్పుకొని మళ్ళా శుక్రవారం సిలువ వేయడం ఏంటి? ఇలాగ పిన చాలా జాగ్రత్తగా మనం పిన ఆలోచన చేస్తూ ఆయన పిన సిలువ వేయబడ్డాడని చెప్పి యేసు ప్రభు పిన సిలువ వేసాడు. ఆనాడు యేసు ప్రభు ఒకరోజే ఒకసారి ఏం చేయబడ్డాడు చెప్పండి? మనందరి కొరకు సిలువ వేయబడ్డాడు. మనం సిలువ వేయబడిన పరిస్థితి లేదు. ఇంకా మనం అలా చెయ్యకూడదు కూడా దేవస్థాతారు కానీ పిన సిలువ వేయబడి యేసు ఒక్కసారే పిన ఆయన నమ్మిన యూదులే సిలువ వేస్తే ఈనాడు యేసు ప్రభు నమ్ముకున్న ప్రతి సంవత్సరం ఏం చేస్తున్నారా? సిలువ వేసేస్తున్నారు. యేసు ప్రభు మన కొరకు సిలువ వేయబడితే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? సిలువ వేస్తున్నాం. దేవుని స్తోత్రం. అందుకే ఆయన శ్రమ పడుతున్నాడు. అమ్మా మీరు నా కోసం వేడకండి, మీకోసము మీ పిల్లల కోసం వేడండి అన్నాడు. దేమస్తు ఈ 40 దినాలు ఎవరి కోసం ఏడ్చావమ్మా? ఆయన సిలువలో ఉన్నానని ఏడమన్నాడా? అర్థం ఉందంటావా? మన కుటుంబాల కొరకు మన కొరకు ఏడమని చెప్తే ప్రభువా నువ్వు సిలువలో ఉన్నావని ఏడ్చారు. దేవస్తావు ఆయన కోసం ఏడవలసిన పని లేదు. మనం ఆయన దేవుడు, ఆయన సృష్టికర్తని దేవుడు. ఆయన కొరకు ఏడవలసిన అవసరం లేదు. నీ కోసము మన కుటుంబం నాశనం అయిపోతున్న వారి కొరకు ఏడమన్నాడు ఆయన. దేవస్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. జ్ఞాపము చేసుకో. ఎందుకు ఆయన సిలువలో చనిపోయాడంటే మన కొరకు చనిపోయాడని జ్ఞాపం చేసుకోవాలి. పునరుద్ధానం అనగానే ఆయన జనన మరణ పునరుద్ధానం. దేవస్తోత్రం. ఏం చెప్పండి? పునరుద్ధానం అనగంటే అని చెప్పండి. ఆయన పునరుద్ధానం అంటే ఏంటి? ఆయన జనన మరణము పునరుద్ధానము. ఆదివారము ఆయన ఎప్పుడు లేచాడు? ఈ ఆదివారం లేలేదు. ఆదివారం అనగానే పునరుద్ధాన దినం. ఆయన లేచిన రోజు ఎప్పుడు లేచాడు? 2000 సంవత్సరాల క్రితమే లేచాడు. మనం చదువుకునే వాక్యములు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఈ లెంటు అనేది, క్రిస్మస్ అనేది వీళ్ళ జాగ్రత్తగా ఆలోచన చేస్తే కల్పితమైనది. ఆనాడు కల్పితమైనవి. దేవుని స్తోత్రం. ఈ ఆదివారమే లేచినట్లుగా ఈదుల్లో నిద్ర లేకుండా తిరుగులాడు చూపు ఆచార సంబంధంగా సంవత్సరానికి ఒకసారి సువార్త ప్రకటించినట్లుగా మరలా అందులో మరి ఎక్కడికి వెళ్తున్నాం? మళ్ళానే ఎక్కడికి వెళ్తున్నాం? ఎవరు వెళ్ళమన్నారు? దేవుడు ఎక్కడైనా వెళ్ళమన్నాడా? అలా వెళ్తున్నారు. మరి ఎందుకు వెళ్తున్నారు? ఇలాగ అడిగితే కోపం. దేవుని స్తోత్రం. ఆనాడు ఎందుకు వెళ్ళారని నేర్చుకున్నారు? రాత్రి ఆ రోజు ఇప్పుడు యేసు ప్రభు కోసం వారు వెళ్ళారు. అదేనా? ఆ రోజు ఇప్పుడు యేసు ప్రభు కోసం వెళ్ళారు. ఎందుకు? ఆయన ఈ లోకానికి వచ్చిన దేవుడు కనుక, పరిశుద్ధుడు కనుక, ఆయన వారి మధ్యలో ఉన్నాడు కనుక, దేవుడి యొక్క ఆ యేసు యొక్క దేహం పాడైపోతుంది కనుక సుగంధ తైలం ఏమట్టుకెళ్ళి సుగంధ తైలం వాస్తవం వచ్చి అట్టుకెళ్ళారు. మనం ఏమట్టుకెళ్తాం? మాట్లాడట్టి మీరు వెళ్ళరలే. వెళ్ళారా? వెళ్ళరు. అది తెలుసు. దేవస్తాం వెళ్తే తోలు చేస్తారని కనుక జాగ్రత్తగా. ఎందుకంటే ఇప్పుడు వెళ్ళరు. సత్యం అది, వాక్యం అది. ఎంత పిన్న వారైనా దగ్గర వారైనా సమాధుల్లో ఎవరుండరు. కానీ చూస్తాం ఒక రోజు వారు ఎదుర్కొంటాం. దేవస్తోత్రం. హల్లెలూయా. వ్యర్థమైన ఆరాధన చేయకూడదు, వ్యర్థమైన ఖర్చులు పెట్టుకోకూడదు, వ్యర్థమైన పండుగ ఆచారాలు ఇవి సమాధుల పండుగ కాదు. దేవస్తోత్రం. అలాగని చూపించమన్నాడు బైబిల్ గ్రంథంలో. ఆ రోజు యేసు కొరకు వెళ్ళారు. ఆ రోజు యేసుని పిన ఆ దేహానికి సుగంధ తైలములు పోయడానికి వెళ్ళారు. అంతకు ముందే యేసుకైనా చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అంతకుముందు యేసు ప్రభు చనిపోయిన తర్వాత వాళ్ళ బంధువులు ఎవరు చనిపోలేదా? చనిపోయి ఉంటారా? మరి ఎందుకు వెళ్ళలేదు? మరి యేసు ప్రభు చనిపోయి 2000 సంవత్సరాలు అయింది. తర్వాత యేసు ప్రభు చచ్చిపోయిన తర్వాత ఎవరైనా వెళ్ళారా? బైబిల్ గ్రంథంలో ఏటేట వెళ్ళినట్టుందా? మేమే చేస్తున్నట్లుగా ఆచార సంబంధమైన ప్రపంచమంతా కూడా చేస్తుంది. కానీ దేవుడికి ఇష్టం కాదు. స్తోత్రం.
చూడండి, ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా ప్రియుందన్న ఐగుప్తు నుంచి ఎక్కడ తీసుకొచ్చాడు? పర్వతం దగ్గర తీసుకొచ్చాడు. మోషే కొండ మీద ఉన్నాడు, కింద ఏమో మోషే అన్నవాడు కనబడతలేదు, చచ్చిపోవడానికి ఏమైపోయాడు, 40 రోజులు అయిపోయింది, మాకు దేవుడు కావాలి అంటే వారు ముక్కులు మూతులు అన్ని కూడా తీసేసేసి ఏం చేశారు? దేవుని చేశారు, దూరం చేశారు. దూరం చేసి ఆరోను అడిగితే ఇగో యెహోవా దేవుడు ఆరాధించాను అన్నారు. దేవుడితో పేరుకేమో దేవుడు, కానీ అక్కడ ఉన్నదేమో విగ్రహ సంబంధమైన. ఇంకా వాయు వర్షాలు అక్కడ తాగుతూ తుల్లుతూ ఆటలు పాటలు పడుతూ అందరూ స్తుతిస్తున్నారు. కానీ దేవుడు ఇష్టపడ్డాడా? ఇష్టపడలే. అందుకే సత్యాన్ని గ్రహించాలి. అందరితో కలిసిపోవడం కాదు. వాక్యం ఏం చెప్తుంది, దేవుడు ఏం చెప్తుంది, బైబిల్ ఏం చెప్తుంది, పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుంది, దాన్ని సున్నముగా మనం తెలుసుకోవాలి. ఎవరో చెప్పండి కాదు, చదువగలిగిన వారు సున్నముగా వాక్యాన్ని చదవాలి, అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుని దాన్ని పైన వాక్యానుసారంగా నడవాలి. దేవుని స్తోత్రం. అనుమానంతో భక్తి చేయకూడదు. బోధించే వారి పైన రంకిలు వేస్తూ బోధిస్తున్నారు. ఇది పిల్ల నిజము కాని నిజము అన్నట్లుగా ఏం చేస్తారు? బోధిస్తూ ఉన్నారు. సమాధిలోనికి వెళ్ళి దేనికి దండం పెడుతున్నారు? దేవుని నమస్కారం చేస్తున్నారు. సమాధిని పూజ అని పూజ సమానం. అది దండం పెడుతూ దేవుడు తప్ప మరి దేనికి సాగిలు పడకూడదు అన్నాడా? పైన ఆకాశం అంది కానీ ఆకాశం అందు పిల్ల దాని అందు కానీ భూమి అందు కానీ భూమి అందు నేల అందు కానీ దేని రూపమున మీరు మరి ఇప్పుడు చేసేది అంటే దేవుని స్తోత్రం. మన మనిషిని ఆరాధించేవారే కాదు, జీవమగల దేవుని ఆరాధించడం దేవుని స్తోత్రం. ఆయన ఎంత గొప్పలైనా కానివ్వండి దేవుని స్తోత్రం. ఇప్పుడు మనం ధ్యానం చేస్తూ పురిన ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా అర్థమైపోయింది. ఇదిగో బైబిల్ గ్రంథములు ఏది కూడా ఆయన పుట్టడము సత్యము, ఆయన సిలువ వేయబడము సత్యము, ఆయన 40 దినాలు శ్రమ ఆయన సేవ ప్రారంభం ఉండము సత్యము, ఆయన సమాధిలో 3 దినాలు ఉండము సత్యము, ఆయన పునరుత్థానుడై లేచినదేమో కూడా ఆదివారము. అది క్రీస్తు 2000 సంవత్సరాల క్రితమే ఆయన తిరిగి లేచిన రోజు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియ యేసు ప్రభువును ప్రత్యేకంగా ప్రతి ఆదివారం కూడా జ్ఞాపం చేసుకుంటూనే ఉన్నాం. ప్రతి ఆదివారం కూడా ఆయన కోసం చెప్పుకుంటూనే ఉన్నాం. దేవుని స్తోత్రం. చెప్పండి, 2 చేతులు ఎత్తండి, బిగ్గరగా చెప్పండి. ఈ రోజున క్రైస్తవ్యములు అనేక మంది మార్గము తప్పించి లేని ఆచార సంబంధంలో పండగ ఆచారములో పండగలలో ములుగు తేలుతూ భక్తి లేని విధానంగా వారికి ఇష్టం వచ్చినట్లుగా భక్తిని చేస్తూ సత్యము చెబుతున్న వారిని ఇదిగో వాళ్ళు అలాగే చెబుతారు అంటారు. దేవుని స్తోత్రం. 2 చేద్దామా? ఇంకేమీ చేయలేక చెప్పలేక దుర్బోధ అంటున్నారు. దేవుని స్తోత్రం. ఏం చెప్పలేక ఏదైనా సమాధానం అంటే వాక్యాన్ని వాక్యనట్టుగా దగ్గరికి నోటి మాట కాదు. ఏం రావాలి మన దగ్గర? ఆధారం చెప్పాలి. ఏముండాలి? వాక్యం రిఫరెన్స్ కనబాలి. దేవుని స్తోత్రం గాక. హల్లెలూయా. చేతి తప్పేటి, ఆరాధిస్తే తప్పేటి, స్తుతిస్తే తప్పేటి అనకూడదు. నోటి ద్వారా ఎన్నైనా మనం మాట్లాడితే దేవుని స్తోత్రం. మనం ఇష్టాసంగా చేయడానికి భక్తి కాదు, దేవుడు చెప్పినట్లుగా చేసేదే భక్తి. ఆయనకి ఇష్టమైన భక్తిని చేస్తూ ఆయన మాటను ఆలకిస్తూ చేయాలి. దేవుని స్తోత్రం. ఇక్కడ మనం జాగ్రత్తగా పునరుద్ధానం అనగా ఏంటి? ఆయన జనన మరణ పునరుద్ధానం లేకడాన్ని పునరుద్ధానం అంటున్నది. దేవుని స్తోత్రం. ఇలాగ మనం ధ్యానం చేస్తూ నీవు దేవుని కుమారులుగా అవ్వాలంటే, మనము దేవుని కుమారులుగా ఉండాలంటే, మనము దేవుని బిడ్డలుగా ఉండాలంటే, గల్చుడు ఏం ఉండాలంటే యేసుక్రీస్తుని మనం ఏం చేయాలంటే విశ్వాసం ఉంచాలి. దేవుని స్తోత్రం. మన దేవుని బిడ్డలు కావాలంటే ఏమి ఉండాలి? చూడండి ఆ మాట. గలతీ పత్రిక 3వ అధ్యాయం. గలతీ సంఘంతో పౌలు గారు చెప్తున్నారు. గలతీ పత్రిక 3వ అధ్యాయం 26వ వచనం. 3వ అధ్యాయం 26వ వచనములో అక్కడ చెప్తున్న మాట జాగ్రత్త గమనిస్తే 3వ అధ్యాయము 26వ వచనం. యేసుక్రీస్తు నందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. దేవుని స్తోత్రం. మొదటి మాట మనం చూస్తున్నాం. మనం దేవుని కుమారులు కావాలంటే అమలమ్మ గారు ఏం చెప్పండి, ఏమవ్వాలి?
మనం అందరం కూడా దేవుని కుమారులు కుమార్తెలు కావాలంటే ఎవరు నమ్ముకోవాలి? ఎవరు చెప్పాలి? అందరూ చెప్పాలి. ఎవరు నమ్ముకోవాలి? దేవుని నమ్ముకుంటేనే, ఆయన విశ్వాసిస్తేనే, ఆయన నామాన్ని ధరిస్తేనే మనం ఆయన బిడలగా ఉండగలం. దేవస్తోత్రం. ఇంక రెండో మాట చూస్తే మనం ఇంకా దేవుని బిడలగా, దేవుని కుమారులుగా పిలవబడాలంటే దేని చేత మనం నడిపించబడాలి? దేవుని ఆత్మ చేత. రెండో విషయం ఏంటి? దేవుని యొక్క ఆత్మ చేత నడిపించబడాలి. చూడ ఆ మాట కూడా చూస్తే రోమాపత్రిక వచ్చి వెనక్కి వస్తే రోమాపత్రికలో 8వ అధ్యాయము 14వ వచనం. త్వరగా 8వ అధ్యాయం 14వ వచనము. 8వ అధ్యాయం 14వ వచనం. చూడు, దేవుడు ఆత్మ చేత అమ్మా అదిగో ఎందరు నడిపించబడుతురో అదిగో వారందరూ దేవుని యొక్క. ఇప్పుడు చెప్పండి, మనం దేని చేత నడిపించబడాలి? పండగల చేత, ఆత్మ చేత, ఆచారాల చేత, పండగల చేత, మనుషులు చెప్పే పద్ధతుల వైపు నడవాలా, లేదా వాక్యమైన దేవుడు ఆత్మ చేత నడిపించబడే బిడలుగా మనం ఉండాలా? మనం ఏ సంబంధము? ఆత్మ సంబంధం. దేవుని స్తోత్రం. కనుక అది చెప్తుడు, మొదట మనం దేవుని కుమారులుగా పిలువబడాలంటే, మనము దేవుని బిడలుగా ఉండాలంటే మొదటి మాటని దేవుని నమ్ముకోవడం ద్వారా, విశ్వాసించడం ద్వారా మనం ఆయన కుమారులు అవ్వగలం. రెండోది ఆయన ఆత్మ చేత మనందరం నడిపింపబడుతున్నప్పుడు ఆయన బిడలము అనిపించుకోవాలి. దేవుని స్తోత్రం. ఎవరు ఆత్మ చేత, ఎందరైతే ఆయన ఆత్మ చేత నడిపింపబడతారో ఆయన కుమార్తెలు, కుమారులు. దేవుని స్తోత్రం. అందుకే సంఘములు ఏముండాలి? ఆత్మ ఉండాలి. భాషలు మాట్లాడాలి, ప్రవచించాలి, దర్శనాలు చూడాలి, అన్య భాషలు మాట్లాడాలి, ఉజ్జీయంగా ఆరాధించాలి. అప్పుడు ఆ సంఘము సజీవమైన సంఘం. సంఘములో వచ్చిపోయినంత మాత్రాన ఆత్మ లేకపోతే దేవుని నమ్ముకున్న సుఖం ఏముంది? ఆత్మ కొరకు ప్రయాసపడాలి. మూడో విషయం మనం చూస్తే దేని బిడ్డారా, సమాధానపరచువారు దేవుని యొక్క కుమారులు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనములో ఎవరు పిలువబడతారు దేవుని కుమారులుగా? సమాధానపరచాలి. చదువుతారు, చదవండి. ఒకరు చదవండి. సమాధానపరచువారు ధన్యులు, అదిగో వారు దేవుని కుమారులు అనబడతారు. గొడవలు పెట్టేవాడు అన్నాడండి అలాగా? గొడవలు పెట్టేవాడు దేవుని కుమారులు అన్నాడా? సచివతి గారు అన్నాడు అలాగా? భేదాభిప్రాయాలు పెట్టేవారు అన్నారా? అన్నాడా? భేదాభిప్రాయాలు, తగాదాలు, భేదాలు, అసహించుకున్నవాడు, సరుక్కున్నవాడు, కొనుక్కున్నవాడు, తిట్టుకునేవాడు, వీరు దేవుని కుమారులు కాదు. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుని కుమారులు ఎప్పుడు కూడా భార్యాభర్తలైనా, బిడ్డల మధ్యనైనా, ఇరుగు పొరుగు వారి మధ్యన ఏదైనా సమస్య వస్తే వారి దగ్గరికి వెళ్ళి నువ్వు చెప్పగలిగితే వారిద్దరిని ఏం చేయాలి? సమాధానపరచు. నేను అంత మాట్లాడతాడు, పొడిసే, వెళ్ళి కొట్టే, వెళ్ళి అడిగిపోయావా అంటే ఈ మాటలన్నీ ఏంటి? వాళ్ళని ఎగదప్పి వాళ్ళ మీద గొడవ పంపే పనులు మాట. దేవస్తాం. చేతనైతే సహాయం చేయాలి కానీ కీడు, చేతనైతే సమాధానపరచాలి కానీ కీడు దేవుడు అది కోరుతున్నాడు. మన దేవుడు సమాధానకర్త. దేవస్తాం. ఆయన ఆయన మృతుల్లోంచి లేపబడిన సజీవుడిన దేవుడు కనుక ఆ సజీవుని యొక్క దేవుని బిడలైన మనము ఆయన బిడలుగా పిలువబడాలంటే మొదట ఆయన బిడలుగా చేర్చబడాలి, రెండోది ఆత్మచేత నడిపించబడాలి, మూడోదిగా సమాధానపరిచేవాడు ఆయన సమాధానకర్త. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏం కర్త? అయినా సమాధానకర్త కనుక ఆయన సమాధిలో నుంచి తిరిగి లేచిన ఏకైక దేవుడు. దేవుని స్తోత్రం. అందుకే చాలా మంది చనిపోయారు, చాలా మంది అంటే గొప్పలు చనిపోయారు, పెద్ద పెద్ద వాళ్ళు చనిపోయారు. ఎవరైనా సమాధి నుంచి లేచారా? ఆరాధిస్తున్న వారిలే చాలా మంది లేవలేదు. సమాధులు అలాగే ఉన్నాయి.
కానీ యేసు సమాధి తెరవబడింది. దేవుని స్తోత్రగాక. ఆయన తెరవబడిన సమాధి, ఆయన సజీవుడైన దేవుడు. అందుకే సమాధి ఆయన ఆపలేకపోయింది, ఆ బండరాయి ఆయన ఆపలేకపోయింది. ఆయన జీవమగల దేవుడు కనుక ఆయన పునరుద్ధానుడయ్యాడు. 2000 సంవత్సరాల క్రితం. చప్పుడు దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. అది దేవుడు అంటే. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా మంది ప్రాముఖ్యమైన వారు చనిపోయినప్పటికీ వారి సమాధులు అలాగే ఉన్నారు. కానీ యేసు సమాధి ఖాళీగా ఉండడానికి, ఇదిగో విశ్రాంతి దినం గడవగానే ఆ స్త్రీలు చూడగానే ఏం కనబడుతుంది అక్కడ? ఖాళీగా. అది ఖాళీగా ఉందంటే యేసుప్రభు ఏమయ్యాడని? ఆయన చచ్చిపోయిన దేవుడు కాదు, ఆయన చచ్చిపోయిన వాడు కాదు. అందుకే కిందకు వస్తాడు. మీరు ఎందుకు ఆయన ఎదుగుతున్నారు? కింద చదువుతారన్నమాట. 8వ అధ్యాయంలో మనం చూస్తే మనం చదువుకున్న వాక్యం, మీరు ఎందుకు ఇక్కడ ఎదుగుతున్నారు? మీరు ఎందుకు ఆయన ఎదుగు? ఇక్కడ ఆయన లేడు, ఆయన సజీవుడే ఏమయ్యాడు? చదవండి మాట. సమాధిలోంచి ఆయన కింద వచ్చిన మనం చదివితే 3-4 వచ్చిన చదవండి. మత్తయి సువార్త 28 ఉండెను ఉండెను చూడండి. దూత ఆ స్త్రీలను చూసి మీరు భయపడకుడి, ఇదిగో సిలువ వేయబడిన యేసును మీరు ఎత్తుక్కుంటూ వచ్చారు. అంటే ఇప్పుడు ఎవరి కోసం వచ్చారు? వాళ్ళు సిలువ వేయని యేసుని ఎత్తుక్కుంటూ సమాధిలోకి వచ్చారు. ఆయన కిందకు వచ్చాడు. ఇక్కడ ఆయన లేడని సంగతి మీకు తెలీదా? ఆయన 3వ దినాన తిరిగి లేస్తాడన్న సంగతి మీరు చదువుతారు. చదువు కిందకి. అదిగో ఆయన ఇక్కడ. అంటే ఎక్కడంటే ఎక్కడ? ఆయమా చెప్పండి, ఎక్కడ? ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఎవరి కోసం వెళ్ళారు? అంటే యేసు కోసం, దేవుడి కోసం వెళ్ళారు. కానీ అక్కడ యేసు లేడు. మరి ఈరోజు మీరు రాత్రి సమాధిలోకి వెళ్ళి వాళ్ళు ఎవరి కోసం వెళ్ళారంట? నువ్వు సమాధిలోకి వెళ్ళావంటే ఎవరు ఉండాలి అక్కడ? ఎస్ఐ ఉండాలా? మరి ఉన్నాడా? మరి ఎవరు లేపారు? వెళ్ళి ఈ సంవత్సరం లేపేసింది, పోయిన సంవత్సరం కూడా లేపేసింది, ఇంకెళ్ళి చచ్చిపోయేదాకా లేపుతారు ఉంటారు. ఒకవేళ లేచినట్టు కూర్చున్నాడు ఇంకా ఆ తెల్లవారుజామున లేచి ఆ సమాధులు ఎవరి సమాధి మీద వాళ్ళు కూర్చుంటే చచ్చిపోయిన వాళ్ళు కన్నా ఊళ్ళో అల్ల ఉంటారు. బతుకున్న వాళ్ళు కన్నా వాళ్ళందరూ వెళ్తే తీసుకుని వచ్చేస్తే ఊళ్ళో పిన్న ఎక్కడెక్కడ సమాధులు ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఊళ్ళోకి వచ్చాయని చెప్పి వీళ్ళందరూ వెళ్ళి లేచి కూర్చుంటే వాళ్ళందరూ ఊళ్ళోకి వచ్చేస్తే ఇంట్లో ఉంచుకుంటుందా? ఏలో తిన్నట్టు, ఏలో వారు పెట్టినది తిన్నట్టు, వీళ్ళు తినిపించేసినట్టు ఇలాంటి ఆచారం చేయకూడదు. దేవుని స్తోత్రం. సమాధిలో ఉన్నవాడికి లేడు, మన్ను అయిన మన్నులోనికి వెళ్ళిపోయి దేవుడు పంపించిన ఆత్మ అంతే. వాక్యాన్ని క్రైస్తవులు ఏమింటున్నావు? ఎప్పుడు లేపబడతారని రాత్రి విన్నాం మనం. కడపూర శబ్దము మోగగా ఇదిగో మృతులైన వారు మృతులు మొదట లేపబడతారు, సజీవులైన మీద మనం ఇంకా లేపబడతాం. ఇదిగో వారు మనమందరూ కూడా మధ్యాకాశంలో యేసయ్యను ఏం చేస్తాము? ఎప్పుడు ఏస్టర్గా అలగనుందా? మరి ఇదేంటి? ఎందుకు విషయాన్ని మీకు చెప్తున్నట్టే, ఆయన సమాధి లేవడం సత్యము, ఆయన సమాధి ఖాళీగా ఉండడం సత్యము. ఆయన 2000 సంవత్సరాల క్రితం లేచాడు, ఆయన ఇప్పుడు లేగలేదు, ఆయన లేచి ఉన్నాడు. దేవుని స్తోత్రం గాక. లేచి ఉన్నవాడికి సమాధిలు ఎదుగుతున్నారు. లేచి ఉన్నవాడిని ఆ మరియాల స్త్రీల వలె వెళ్ళి సమాధిలో ఎదుగుతాడు. ఆయన సమాధిలో లేడు, ఎవరు సమాధిలో ఉండరు, సమాధిలో వెళ్ళకూడదు. దేవుని స్తోత్రం గాక. 2 చేతులు ఇద్దామా? స్తోత్రం చెప్దామా? బిగ్గరగా చెప్దామా? హల్లెలూయా. కొరికి ఇలాగ మనం ఆలోచన చేస్తే మొదట మనం ధ్యానం చేస్తాం. దేవుడు పునరుత్థానము అంటే ఏంటంటే ఆయన జనన మరణ పునరుత్థానమని, ఆయన ఆదివారం లేచాడు కనుక పునరుత్థానమైంది. దేవుని స్తోత్రం గాక. హల్లెలూయా. ఆ పునరుద్ధానం అయిన తర్వాత ఆయన లేచి డైరెక్ట్గా పరలోకానికి వెళ్ళిపోలేదు. ఎన్ని రోజులు ఉన్నాడు భూమి మీద? ఎన్ని రోజులు ఉన్నాడు తెలుసా? ఎన్ని రోజులు ఉన్నాడు భూమి మీద? ఎన్ని రోజులు ఉన్నాడు చెప్పమ్మా?
అది 40 రోజులు ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఎన్ని రోజులు ఉన్నాడు చెప్పు? ఎన్ని రోజులు ఉన్నాడు? ఆయన తిరిగి లేచిన తర్వాత భూమి మీద 40 రోజులు ఉన్నాడు. శిష్యులకు కనబడ్డాడు, ఆయా భక్తులు కనబడ్డాడు. కనబడుతుండగానే ప్రజలందరూ చూస్తుండగానే ఆయన ఆరోహణుడయ్యాడు. దేవుని స్తోత్రం కండి గాక. ఆయన చూస్తుండగానే ఏమయ్యాడు? ఆరోహణుడయ్యాడు. మనం జాగ్రత్తగా అపొస్తలుల కార్యాల గ్రంథమును మనం చూస్తే మొదటి అధ్యాయంలో మనం చూస్తాం. ఆయన చూస్తుండగానే, ప్రజలందరూ చూస్తుండగానే ఆయన ఏం చేయబడంటే ఆరోహణుడైనట్లుగా మనం చూడగలుగుతాం. దేవుని స్తోత్రం చెప్దామా? 2 చేతులు ఇద్దామా? బిగ్గరగా చెప్పండి హల్లెలూయా. ఇక చూడండి, మనం చూస్తే 8వ వచనము కూడా వచనాలు మనం చదువుకుంటూ 8వ వచనం 9వ వచనం 9వ వచనం ఇంకా పైకి చదువుతారా? 8వ వచనం గురించి చదవండి. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు కనుక మీరు యెరూషలేములోని యోదయ సమరయ దేశములంతటా భూదిగంతముల వరకు నాకు సాక్షిలై ఉండని వారితో చెప్పాను. వార్త అంటే ఎవరితోనే? శిష్యులతో చెప్పాడన్నమాట యేసు ప్రభు. నేను వెళ్ళిపోయిన తర్వాత పైనుంచి శక్తి వస్తుంది. ఏంటి ఆ శక్తి? దేవుడు ఆత్మగా వారి మీదకి దిగి వస్తాడు అనే సంగతి వారికి తెలియజేస్తున్న పరిశుద్ధాత్మ గురించి తెలియజేస్తూ 9వ వచనం అంటున్నాడు, ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగానే ఆయన ఆరోహణుడయ్యాడు. అప్పుడు వారి కనులకు ఆయన చూడండి, కనులకు కనబడకుండా ఒక మేఘము ఆయన కొనిపోయింది. దేవుని స్తోత్రం. దేని మీద వెళ్ళిపోయాడు ఆయన? ఒక మేఘం అడ్డొచ్చింది. ఇక ఆయన మేఘం ఎక్కి ఏ వాహనం ఎక్కాడు? ఆయన ఏ వాహనం అయితే ఎక్కాడో అదే వాహనాన్ని మనం ఎక్కబోతున్నాం. దేవుని స్తోత్రం. చెప్పండి, ఆయన ఏ మేఘాల మీద ఆయన వెళ్ళిపోయిన మేఘం అడ్డు వచ్చిందో అదే మేఘం మనం వీడు ఎక్కబోతుంది. అది కూడా మీకు చూపిస్తాను. కిందకి చదవండి. కిందకి జాగ్రత్తగా చదివితే ఆయన వెళ్ళిచుండగా వారు ఆకాశం వైపు తేరు చూచురి. ఇదిగో తెల్లటి వస్త్రములు ధరించుకునిన 2 మనుషులు వారి ఎదుట నిలిచి, గలయ మనుషులారా మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ వద్ద నుండి పరలోకమునకు చేర్చుకోబడిన ఇదిగో ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచారో అదే రీతిగా ఆయన రాబోతున్నాడు. దేవుని స్తోత్రం గాక. చూసావా? ఆయన తిరిగిపోయిన సమాధిలోంచి తిరిగి లేచిన తర్వాత 40 రోజులు ఉన్నాడు. ఈ 40 రోజుల పిన ఆ శిష్యునికి కనబడి ఆయన తిరిగి లేచని రుజువుపరుచుకుంటూ ఆయన పిన చూస్తుండగానే ఆయన వెళ్ళిపోయాడు. ఆ 2 పిన తెల్లటి వస్త్రం ధరించిన దూతలు చెప్తున్నాడు, ఇదిగో ఆయన ఎలాగ వెళ్ళాడు అలాగే వస్తాడు. ఎప్పుడు వస్తాడు అంటే ఆయన 2వ రాకడలో రాబోతున్నాడు. మన రాత్రి చదువుకున్న తెస్సలోనిక సంఘముతో చెప్పిన మాట, తెస్సలోనిక సంఘంతో చెప్పిన మాట. ఈ మాట చదువుతా త్వరగా ముగింపులోనికి వస్తాము. మొదటి తెస్సలోనిక రాసిన పత్రికలో అక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఆ తెస్సలోనిక రాసిన పత్రిక భాగంలో 4వ అధ్యాయం 13వ వచనాలు మనం చూసుకుంటూ మనం చూద్దాం. చూడండి, సహోదరులారా నిరీక్ష లేని ఇతరుల వలె మీరు దుఃఖపడు నిమిత్తము నిద్రించున్న వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. చనిపోయిన వారి గురించి మీకు తెలుసుకుంటా నాకు ఇష్టం లేదు. ఏం జరుగుతుందని చెప్తున్నాడు. చచ్చిపోయిన తర్వాత పిన్న ఆ దేవుని నమ్ముకున్న వారి తర్వాత ఏం జరుగుతుంది చెప్తున్నాడు. కిందకి అమ్మా అది వచ్చిన యేసు మృతి పొంది చనిపోయి తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారముగా అది వచ్చిన యేసునందు నిద్రించిన వారు దేవుడు ఆయనతో కూడా అదిగో దేవుని స్తోత్రాలు. ఎవరితోని అంటే పిల్ల చనిపోయిన వారందరినీ కూడా దేవుడు ఏం చేస్తాడు? వెంట పెట్టుకుని లేపే కాలం ఒకటి ఉంది. కింద చూద్దాం 15వ వచనం. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పింది ఏమనగా ప్రభు రాకడ వరకు సజీవులే నిలిచి ఉండు మనము నిద్రించిన వారికి ముందుగా ఆయన సన్నిధికి వెళ్ళం. దేవుని స్తోత్రం. అంటే సజీవులు ఎవరో? మనం. పౌలు గారు అన్నాడు, ఇదిగో చనిపోయిన వారికంటే మనం ముందుగా ఎక్కడికి వెళ్ళిపోమా? దేవుడి దగ్గరికి వెళ్ళిపోము. అండర్లైన్ చేసుకోండి, రాసుకోండి, రిఫరెన్స్ రాసుకోండి.
కనుక ఇంకా కిందకు చేద్దాం 14 ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోని చూడండి చూడండి పరలోకము నుండి ప్రభు దిగి వచ్చిన దేవుని స్తోత్రం. ఎక్కడి నుంచి వస్తానంటేనా ఎక్కడికైతే భూమి నుంచి ఆయన ఆరోహణ పైకి వెళ్ళిపోయాడో ఇప్పుడు మళ్ళీ ఎవరి కోసం రాబోతున్నాడు? సిద్ధపడిన సంఘము కొరకు, ప్రభునందు మృతులైన మృతుల కొరకు ఆయన పైనుంచి పరలోకం నుంచి దేవుడు మనల్ని ఏం చేయబోతున్నాడు? దిగి రాబోతున్నాడు. కింద చూద్దాం. ఆ మీదట చేతను క్రీస్తునందు మృతులైన వారు మొదట, అంటే చచ్చిపోయిన వాళ్ళు ముందు లేపబడతారు. తర్వాత అది కొంచెం ఆక మీదట సజీవులైన నిలిచి ఉన్న, అది మనం బతుకుండగా ఒకవేళ యేసుప్రభు వచ్చేటోడికి సజీవులుగా ఉన్నాం అనుకో, మనం కూడా ఏమైపోతాం? ఎత్తబడతాం. ఇప్పుడు చనిపోయిన వారు లేపబడతారో, బ్రతుకున్న మనము కూడా లేపబడతాం. ఇప్పుడు వారు ఈయన కలిసి కింద చూద్దామాట, వారితో కూడా అదిగా ఏకంగా అంటే కలిసి, ఏకంగా అంటే ఏంటి? కానీ బతుకున్న వాళ్ళు చచ్చిపోయిన వారు అందరూ కలిసి ఏకముగా కూడుకుని ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘం మీద అదిగో దేవుని స్తోత్రం. ఏం చెప్పండి అక్కడికి? ఏం మీద? దేని మీదకి? మేఘాల మీద. యేసుప్రభు అయితే ఆయన ఆరోహణ ఏమొచ్చిందన్నా? మేఘం వచ్చింది. ఇప్పుడు ఆయన వచ్చినప్పుడు కూడా సంఘములో మృతులైన వాడు సజీవులైన వాడు లేపబడి ఎప్పుడు లేపబడతారు? ఆయన వచ్చిన రాకడ సమయంలో కడబోర శబ్దం విన్నప్పుడు దేవుస్తాం. రెండు చేద్దామా? దగ్గరికి చెప్దామా? హల్లెలూయా. అర్థమైందా మాట? అప్పుడు లేపబడతారు. అంతేగాని సంవత్సరం సమాధిలో ఉన్నవాళ్ళు లేవడం లేస్తాడా? అలగనంద వాక్యం ఎక్కడ? ఏంటి అలగనంద కుమారి ఉందా? ఉండదా? ఉంటే మనం కూడా అక్కడ ఉందో ఏకంగా మీటింగ్ పెట్టేసుకుందాం అక్కడ. దేవుని స్తోత్రం చెప్పు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కడిగి చెప్దామా? ఎందుకు? అందుకే ఆ సత్యాన్ని దేవుడు బయలుపరుస్తున్నాడు. ఇలాగ మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తూ యేసుక్రీస్తు ద్వారానే మనకి ఏం కలిగిందంటే పాప క్షమాపణ కలిగింది. దేవుని స్తోత్రం. ఆయన మరణ పునరుద్ధానం ద్వారా మనకి ఏం కలిగిందంటే మనకి ఏం పాప క్షమాపణ కలిగింది. మనం చూస్తే మొదటి కొరింథీ రాసిన పత్రికలో 15వ అధ్యాయం 17వ వచనం చూస్తే క్రీస్తు లేపబడిన ఎడల మీరు విశ్వాసము వ్యర్థము, మీరు ఇంకాను మీ పాపములోనే ఆయన చనిపోయి తిరిగి లేచాడని నమ్మకపోతే మీ పాపములు మీరే చచ్చిపోతారు అంటున్నారు. దేవస్థానం ఏం చెప్పండి? యేసు ప్రభు ఆయన తిరిగి లేగలేదు అని నమ్మలేదంకండి, మన పాపాల్లో మనం ఏమైపోతాం? అలాగే ఉండిపోతాం. అందుకే యేసు ప్రభు వచ్చాడు మన కొరకు, దేవుడు వచ్చాడు మన కొరకు, చనిపోయాడు, ఆయన లేచాడు, ఇప్పుడు మన కోసం రాబోతున్నాడు అని నమ్మి విశ్వసిస్తే, ఆయన నమ్ముకుంటే మన పాపాలను ఏం చేయబడతా? చదువుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత 15వ అధ్యాయం 17వ వచనం చూస్తే ఈ యేసు మరణము జయించి పునరుద్ధానుడై ఆయన సువార్తను అంగీకరించిన వారు పాటలతో పాపములు క్షమింపబడతాయి. ఎవరైతే యేసు ప్రభు నమ్ముకుంటాడో ఆయన ద్వారా పాపాలు క్షమింపబడతాయి. గనుక అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 38వ వచనము, 2వ అధ్యాయం 22వ అధ్యాయం 16వ వచనం చూస్తే పేతురు మీరు పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడును యేసు క్రీస్తు నామములో ఏం చేయాలి చెప్పండి? ఏ నామములో పొందాలి? యేసు నామములో బాప్తిజం పొందాలి. తిత్వములోను, త్రియాకులోను, లేదా శిలకరింపులోను, లేకపోతే అందులోను ఇందులోను మరి ఇప్పుడు బాప్తిజం పొందకూడదు. జెండా కింద, దాని కింద, దీని కింద కాదు. ఎందులోనూ పొందాలి? మన పాపాలు క్షమింపబడాలంటే, మన గిడిదల కావాలంటే, మనం పాపం ఊపిన రుగ్గువద్ద పోవాలంటే యేసు రక్తము, ఆ యేసు రక్తము యేసు నామములో ఉంది. ఆ యేసు నామములో మాత్రమే మనం బాప్తిజం పొందాలి. పెళ్లి బాప్తిజం పొందితే పాపం పోతాం. పెళ్లి చుట్టానికి వచ్చేసిందని పెళ్లి బాప్తిజం పొందుట వాడు ఇంకా పాపిగానే ఉన్నాడు. దేని తీసుకున్నా బాప్తిజం? పెళ్లి కొరకు తీసుకున్నాం. పెళ్లి బాప్తిజం, పరలోకమైన బాప్తిజం అనగా అర్థం ఏంటి? పాప క్షమాపణ నిమిత్తము బాప్తిజం దేవస్థానం. చచ్చిపోతే పెట్టులో తీసుకెళ్తాడు, వీడు మానేసి ఇంటికాడ కూర్చొని పెట్టులో పోయినా నువ్వు నమ్ముకుని బాప్తిజం పొందేసుకుని ఇంటి దగ్గర కూర్చుంటే నువ్వు పరలోకానికి వెళ్ళిపో. ఏం చేయాలి? భక్తి చేయాలి, దేవుడి సన్నిధికి రావాలి, దేవునితో సహవాసం ఉండాలి. దేవుని స్తోత్రం చెప్తామా? హల్లెలూయా.
మానవుడికి చచ్చిపోయేదా ఖాళీ ఉండదు, అబ్బా గోతులు పెట్టేదా ఖాళీ ఉండదు, తీరికే ఉండదు అడిగి, ఎవరికి ఖాళీ ఉండదు. వంట పోనో, ఇంటి పోనో, పొలం పోనో, ఉద్యోగం పోనో, ఏ పనో ఏదో పని ఉంటానే ఉంటుంది. ఈ పనుల్లో పడిపోయి దేవుడికి దూరం అయిపోతాం. ఈ పనులు పెట్టుకుని దేవుడికి ఏమైపోతుంది? దూరం. అక్కడ నష్టపోతున్నాం మనం. అందుకే ఎక్కడ వేసాం గొంగలే, ఎక్కడున్న మొక్క అక్కడే ఉంటుంది, ఎదుగులేదు బొదుగులేదు. దేవుడితో ఎప్పుడైతే అంటగట్టబడుతుంటావో, అంటగట్టబడింది ఏం చేయబడుతుంది? ఎదుగుతూ ఉంటాడు, అంతేనా? అంటగట్టబడి ఉన్నప్పుడు ఈ చెట్టుకున్నద ఫలమంతా కూడా దేనికి వస్తుంది? అంటగట్టబడిన దానికి వస్తుంది, తెలుస్తుంది. అలాగే నువ్వు రక్షింపబడి నువ్వు దేవుడితో అంటగట్టబడి నువ్వు ఆయనతో సహవాసం చేస్తూనే ఉండాలి. కష్టమైన, నష్టమైన, బాధ అయినా, ఇరికైనా, ఇబ్బంది అయినా, సమస్యలైనా, ఆర్థికపరమైన ఇది ఏదైనా, ఎక్కడున్నా, ఏ సమయం ఉన్నా దేవుడి సన్నిధి విడిచిపెట్టకుండా నిత్యము దేవుడి సన్నిధిలో కనబడుతూ ఆయన ఆరాధించాలి. నీ పని కొరకు, నీ సౌలభ్యాల కొరకు దేవుడి దూరం చేసుకోకూడదు. దేవుని స్తోత్రం చెప్పండి. శాతానంత మట్టికి, అవకాశం ఉన్నంత మట్టికి ఆదివారం సెలవిచ్చే పనులు ఎత్తుకోవాలి మన. దేవుని స్తోత్రం. శాతమైన మట్టికి ఆదివారం పైన దేవుడి మందిరానికి అవకాశం ఉండే పనుల కొరకు మనం ప్రయాసపడాలి. దేవుని స్తోత్రం కలిగాక. రెండు చేతులు ఎద్దామా, దగ్గరగా చెప్దామా, ముగింపులో వచ్చేస్తున్నాం. చెప్పుకోవాలంటే ఇంచుమించు పిన్న సాయంత్రం 5 అయిపోతుంది. దేవుని స్తోత్రం చెప్పండి. ఆరాధన ముగించాలని అదే ఇంటికి కూరట్టేసి వచ్చాను, నాడు వచ్చేస్తానన్నట్టు ఉన్నది. దేవుని స్తోత్రం చెప్పు. దేవుడు మీరు ఎలా చెప్పుకుంటే పోతే మా ఆయన వస్తాడండి, నన్ను ఈపు చాలా చేస్తాడు. మీరు చాలా మంచి చేస్తారు. రెండు చేతులతో దేవుని స్తోత్రం కానీ ముగించేసుకుందాం. దేవుని బిడ్డలారా, ఇలాగ మనం జాన్ యేసుక్రీస్తు ద్వారా మాత్రమే మనకేముందంటే పాపక్షమాపణ ఉంది. కనుక ప్రకటన మొదటి వాడు కనపడవాడు మృతుడైన వాడు అని ఇదిగో యుగ యుగములకు సజీవున పిన దేవుడు పిన పాతాల బెక తాళపు చెవులు స్వాధీనములు ఉన్నవి, స్వాధీనపరచుకోమని ఆయన ఏం చేస్తానంటే తన పిన ఎవరో తెలియజేసి ఈ మాట చదివి ముగించేసుకుందాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనము 18వ వచనం చదవండి. ఆయన దేవుడు పైన ఎవరో, యేసుక్రీస్తు ఎవరో అనేది మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే 1వ అధ్యాయం 17వ వచనం మనం చదువుతారా? అతను మొదటి వాడును కడపటి వాడును, అమ్మా జీవించువాడు అండరం చేసుకుని కాదు, నా జీవించువాడును మృతుడైతేనే చచ్చిపోయాడు. కానీ ఇదిగో అదిగో నేను యుగయుగములు ఏమైనా బ్రతుకున్న వాడినే ఉన్నాను, సజీవునే. సచినోళ్ళు ఎదుగుతున్నట్టు నన్ను చచ్చినోళ్ళు ఎదక్కండి, నేను బతుకున్నవాడిని. దేవుని స్తోత్రం. ఆ దిన సమాధిలోకి వెళ్ళినోడికి అది చెప్పాడు. ఈరోజు సమాధిలోకి వెళ్ళి వాళ్ళకి కూడా అది చెప్తున్నాడు. యేసుప్రభు ఇక్కడ లేడు. దేవుని స్తోత్రం కలిగాక. ఇప్పుడు నిజం తెలుసుకున్నవాడు మళ్ళీ సమాధిలోకి వెళ్తారా? నాటారండి. ఇప్పుడు యేసుప్రభు ఇక్కడ లేడు అన్నవాడు మళ్ళీ వెళ్తారా? ఇక ఎందుకని యేసుప్రభు అక్కడ లేడు. పోనీ వెళ్ళావు, లేస్తేనే వెళ్ళిపోయావు. ఈ సంవత్సరం మళ్ళీ సంవత్సరం వెళ్ళకుండా ఉంటావా? లేచిపోయినప్పుడు మళ్ళీ వెళ్తానికి ఇంకా ఈ సంవత్సరంలో యేసుప్రభుతో పాటు లేచిపోయాడు అనుకుందాం. లేచిపోయారు వాళ్ళు కూడా. ఆయన లేచినప్పుడు వీళ్ళు కూడా లేచిపోయారు. పోనీ మళ్ళీ సంవత్సరం మళ్ళీ ఎత్తుకెళ్దాం అని లెగలేదా? ఇంకా మళ్ళీ ఎత్తారు. ఎన్నిసార్లు ఎత్తారేంటి? ముగింపులో పిలిందని 4వ మాట ఏంటి అని ఆలోచన చేస్తే, ఆయన యేసుక్రీస్తు పిన ఆయన రాజ్యము పాలించడానికి పునరుద్ధానుడై నిరూపిస్తున్నాడు. ఆయన రాజ్యము నీతి రాజ్యము. కనుక పినక మంచి ఆయన రాజ్యం అధికారము ఎవరు ఉంటారు? ఆయన రాజ్యములు ఎవరు ఉంటారంటే నీతిమంతులు ఉంటారు, తగ్గింపు గలవారు ఉంటారు, నీతి మూలంగా బాప్తిజం పొంది ఆత్మచేత నడిపింపబడి పరిశుద్ధాత్మతో నింపబడిన వారు మాత్రమే ఆ పరలోక రాజ్యములు ఉంటారు. సమాధానపరిచే వారు మాత్రమే పరలోకములు ఉంటారు. దేవుని స్తోత్రం. ఎవడ పడతారండో చుట్ట మొక్కలు పోయి ఉప్పు అని బూదేసేసి పొయ్యి మీద ఎట్టేసేసి అక్కడ నోట్లో నీళ్ళు వేసేసుకుని అయ్యగారు ప్రార్థన చెయ్యండి పరలోకం పోదమ్మా. గుడికొచ్చే ముందు టీవీ ఆన్ చేసుకుంటూ బట్టలు కట్టుకుంటూ అమ్మాయి అక్కడేమో ఆడేస్తుంటే వీడేమో ఆడాడు అటు ఇటు తిరిగితే ఒక కన్నేమో దాని మీద వేసి వీడు బట్టలు వేసుకుంటూ రెడీ అవుతుంటే అలా చూస్తా జుట్టు దువ్వుకుంటూ అలా చుట్టుకుంటూ ఈ ముందుకు ఇలా అల్లుకుంటూ అలా సీరియల్ చూస్తుండే.
ఇక్కడ పాటలు పాడుతున్నారు, ఆరాధన చేస్తుంటే టైం అయిపోతుంది, కంగారు ఏమీ లేదు, ఆ బొమ్మ మీద పడిపోయింది మనసు, ఇంకేముంది. ఇలాంటి వాళ్ళు వెళ్తారా పరలోకం? మాట్లాడేటమ్మా. అన్ని సీరియల్ చూడండి అయ్యగారు, నేను అన్ని చూడండి కానీ ఒకటే చూస్తుంది, మందరపు సీరియల్ ఒకటే చూస్తుంది. ఏ సీరియల్ చూస్తాడు? అయ్యేమో మందరపు సీరియల్, ఈడేమో మొగల రేఖ సీరియల్, ఈయన చిన్నారి పెళ్లి కూతురు. ఏ కూతురు అంట? నాకేం తెలుసు, దేవుని స్తోత్రం. ఏమో పాటర్ గారికి అయ్యగారు మీకేలా తెలుసు అన్నట్టుగా అడుగుతుందండి కదా, దేవుని స్తోత్రం. కనుక విశ్వాసులు అమ్మా ఏమొస్తుంది అంటే సీరియల్ వస్తుంది అయ్యారు. ఎవరు చెప్పారు? విశ్వాసే సమాధానం చెప్పుద్ది. దేవుని స్తోత్రం చెప్తామా, రెడీ చేద్దామా? ఇలాంటి వారు ఉంటారండి. కానీ ఈ 365 రోజు వారం అంతా తాగేసి తోలుతా పడతా గుడికొచ్చి ఇవాళ యేసుప్రభు పాడినప్పుడు ఆ యేసుప్రభు లేచాడని గుళ్ళో కూర్చుంటే పరలోకం వెళ్తావా? మళ్ళీ మావలే అయిపోయింది ఆరాధన, వెళ్ళిపోయాడు. యేసుప్రభు ఎక్కడ ఉన్నాడు? పేరేంటి? ఏలియా. ఎక్కడ ఉన్నాడు? పేర్లేమో దేవుడి పేర్లు, ఏలేమో ఉండేది ఎక్కడ? అది దేవుని స్తోత్రం. కానీ కాక శాంతమ్మ, ఎంత బాగుంది పేరు అమ్మా, శాంతమ్మ. ఎంత బాగుంది? చాలా బాగుంది. ఇంటి దగ్గర మొగుడు దగ్గరికి వెళ్ళి గుద్దేస్తుంది, తొలుపున్నట్టు నొక్కేస్తుంది. ఎంత శాంతమో! భర్తని ఎంత బాగా ఒరే ఎంత ముద్దుగా పిలుస్తాదో ఏంటి ఒరే. మర్యాద ఉండదు చాలా మందికి. దేవుని బిడ్డలు ఈ భర్తను గౌరవిస్తే దేవుడిని కనపరుస్తాడు. దేవుని స్తోత్రం. భర్తను పైన ఆ దినాలో ఏమండి అని పెళ్ళైన కొత్తలో పెడుతుంది. ఏమని పెళ్ళైన కానీ ఏమండి పోతుంటారా, ఏమండి నీళ్ళెట్టమంటారా, ఏమండి తినేద్దామా అంటుంది. ఇప్పుడు ఆడు వెళ్ళిపోయిన తర్వాత ఆడు కోసం తినేది మంచి ఎక్కేస్తుంది. పెళ్ళికి ముందు పెళ్ళి 2 సంవత్సరాల వరకు ఆడొస్తాడో ఇద్దరు కలిసి అత్తగారు అంటుంది, అమ్మ ఫోన్ చేసేసి కదమ్మా లేట్ అయిపోతుంది కదా అంటే ఆయన వచ్చిన తర్వాత తింటాను, ఆయన వచ్చిన తర్వాత తింటాను అనేది 3 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఆయన కాదు, ఆయనకు రాకముందు కొడుకుంటే కదండి. పూర్వం తప్పుగా అనుకోకండి, ఓలే అనడానికి ఎదురుకట్ట నుంచి అనిపించుకునేవారంటే దేవస్థానం ఒక 100 సంవత్సరం కదా ఏంటి మన పితరుల దగ్గరికి వెళ్ళిపోతే భార్య అని ఓలే అనడానికి ఏమంటే డబ్బులు ఇచ్చి అనిపించుకునేవారంటే దేవస్థానం. ఆ మాటలుంటే ఎంత బాగున్నాం అండి. ఆడలందరూ పోయి డబ్బులు సంపాదించుకుని భర్త దగ్గర రెడీ చేద్దాం దేవస్తోత్రం. కానీ ఇప్పుడు అది కాదు. ఇప్పుడు ప్రేమకు ముందే అమ్మాయి పెళ్ళాకు ముందే ఏమంటుంది? పెళ్ళి అయిన తర్వాత బంగారం అంటుంది. ఏమంటుంది? డార్లింగు అంటుంది, బుజ్జి అంటుంది, అమ్మ కన్నా అంటుంది. అమ్మా ఏమంటుంది? గొడవ కన్నా లేదు, ఏమి లేదు, ఆ కూడుకున్నంత. స్తోత్రం చెప్దామా? కానీ దేవుడు అలాంటి వాడు కాదు, సమాధానపరచువాడు. నీతి రాజ్యములో ప్రవేశించే ఇలాంటి వారు ఎవరు కూడా పరలోక రాజ్యములో ఎలాంటి వారు? భర్తను తిట్టేవారు, భర్తకు విలువ ఇవ్వలేని వారు, ఇంట్లో సమాధానం లేని వారు, నీతిగా ఉండలేని వారు, పాపముతో ఉన్నవారు పరలోక రాజ్యంలో వారసులు కానారు. కనుక పిన 3 విషయాలు పిన ఆయన జనన మరణ పునరుద్ధారణను జ్ఞాపం చేసుకుంటూ ఈ పునరుద్ధానము దినమున ప్రిన ఆగిన ప్రినదని ఆదివారమే ప్రిన లేచాడు కాదు, ప్రతి ఆదివారం కూడా ఆయన లేచిన రోజే మనకి ప్రతి ఆదివారం పండగ. దేవుని స్తోత్రం చెప్పండి. స్తోత్రం చెప్దామా? అందులో మరి మంచిది చెడ్డది ఏమీ లేదు. దేవుని స్తోత్రం. అన్ని రోజులు దేవుడు ఏమన్నాడా? మంచివే అన్నాడు. కనుక అలాంటి భక్తిని మనం చేయాలి. ఆచార సంబంధమైన భక్తి జోలికి పోకు. దేవుని రాకడికి మనందరూ కూడా సిద్ధపడుగాక. గట్టిగా చెప్పండి, ఇంకా గట్టిగా చెప్పండి. మనందరూ కూడా దేవుని రాకడికి సిద్ధపాటు కలిగి ఉండుగాక. ఆయన రాకడ మనందరికీ తెలుసునుగాక. మనందరూ కూడా సిద్ధపాటులో ఉండుగాక. మోకరించండి, ప్రార్థించేద్దాం. ప్రభువా నీకు వందనాలు, సజీవుడా నీకు వందనాలు. ఇంతవరకు మాకు తోడుగా ఉండి
ఇదిగో నీ సత్యాన్ని బయలుపరుస్తూ, నీ వాక్యాన్ని బయలుపరుస్తూ, అయ్యా నీ మాటలు బయలుపరుస్తూ, ఇదిగో నాయన ఆచార సంబంధమైన భక్తి కాక, ఇదిగో వాక్యములు ఉన్నది ఉన్నట్టుగా మాకు బయలుపరుస్తూ, మమ్మల్ని బలపరుస్తూ, అయ్యా రాజా నాయన ఇంకాను మమ్మల్ని మా కుటుంబాలను ఈ సత్య సంబంధమైన ఈ పరిశుద్ధికి గుంపులో మమ్మల్ని కలుపునాయన. ఇంకా అనేక మంది తెలియక తప్పు చేస్తున్నారు, అందరూ రాజు త్రోవ తప్పిపోతున్నారు నాయన. వారు కూడా ఈ వాక్యాన్ని తెలుసుకుని నిజమైన భక్తి చేసేవారిగా చేయి ప్రభు. నా యేసు రాజ్యం అందమైన రాజ్యం, అందులో నేను నివసింతును. నా యేసు రాజ్యం అందమైన రాజ్యం, అందులో నేను నివసింతును. సూర్య చంద్రులు అక్కడ లేని రాజ్యం, ప్రభు క్రీస్తే వెలుగై ఉన్న రాజ్యం. సూర్య చంద్రులు అక్కడ లేని రాజ్యం, ప్రభు క్రీస్తే వెలుగై ఉన్న రాజ్యం. నా యేసు రాజ్యం అందమైన రాజ్యం, అందులో నేను నివసింతును. ప్రభువానికి వందనాలు అయ్యా. నీ రాజ్యములో మేమందరం ఉండాలి, నీ రాకడలో మేమందరం ఎత్తబడాలి. నీ వాక్యం వెలుగు మా కుటుంబం అంతా కూడా ఉండాలి అయ్యా. నీ వద్దకు వస్తున్న పిలువబడిన ప్రతి ఒక్కరూ అయ్యా నీ నామములో ప్రతి ఒక్కరి కూడా నీ రాకడ సమేతబడి కృపను అడిగించమని ఈ వాక్యము ద్వారా నాతో మా అందరితోనూ మీరు మాట్లాడి బలపరచినందుకు వందనాలు తెలియజేస్తాం. దీవించి పంపిస్తున్నందుకు స్తోత్రాలు. యేసు నామమున మనవి చేయుచున్నాము. ఆమేన్. దేవుని స్తోత్రం. రెండు చేతులు